ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. డిసెంబర్ నెల సంవత్సరం బట్టి స్వామివారి యొక్క ఆర్జిత సేవలు వీటిలో మనం కళ్యాణం, ఉంజిలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం అనేటువంటి 4 రకాల సేవలైతే శ్రీవారి భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇది టీటీకి సంబంధించిన బట్టి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సేవలను అయితే మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. వీటిలో మనం ₹500 దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. కళ్యాణం అంటే మనకి భార్య భర్త ఇద్దరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. టికెట్ కాస్ట్ ₹1000. ఉంజిలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఒక్క మొబైల్ నెంబర్ ఐడి మీద భార్య భర్తలు కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా కూడా మీరు ఈ సేవలను అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా టికెట్ కాస్ట్ ₹500 ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఈ సేవల్ని బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఇది మనకి రేపు సెప్టెంబర్ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి మనకి రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవను ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం. అదేవిధంగా సెప్టెంబర్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారికి వర్చువల్ సేవ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. వర్చువల్ సేవ అంటే దీన్ని మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటామండి. ఇందులో కూడా మనకి స్వామివారికి ఈ 4 రకాల ఆర్జిత సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో కళ్యాణం, ఉంజిలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం అనేటువంటి ఈ 4 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. కాకపోతే మనం ఇంటి దగ్గర కూర్చుని ఈ సేవను చూసిన తర్వాత మాత్రమే శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి స్వామివారి యొక్క ఆర్జిత సేవలో అయితే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ ఆర్జిత సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి శ్రీవారి భక్తులను పంపించడం జరుగుతుంది. కాకపోతే మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి ఈ వర్చువల్ సేవలు అయితే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారికి ఆర్జిత సేవలో పాల్గొనడానికి అవకాశం ఉండదండి. కేవలం శ్రీవారి యొక్క దర్శనం మాత్రమే ఈ శ్రీవారి భక్తులకు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.